బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయడానికి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని నర్వా రమాకాంత్ రెడ్డి, రాకేష్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా పెదకడవూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం నర్వా రమాకాంత్ రెడ్డి, రాకేష్ రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని వారు అన్నారు. పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకుని 44 వసంతాలుగా అడుగు పెడుతున్న సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కంబాలదిన్నె గ్రామంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు బసులదొడ్డి ఈరన్న, మల్లికార్జున, మీసేవ ఆంజనేయ, బొగ్గుల తిక్కన్న, టీడీపీ సీనియర్ నాయకులు భీమరాయుడు, శ్రీను, దొడ్డలు ఈరన్న, తాయన్న, మాజీ ఎంపీటీసీ బీరప్ప నాయుడు, గడ్డం నాగేంద్ర, భాస్కర్, ఏబిల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు దాదాపు 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడడమే నా ధ్యేయం, ఆంధ్రుల యొక్క కష్టాలు తీర్చడమే నా యొక్క ఉద్దేశం, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అంటూ నందమూరి తారక రామారావు తెలుగారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించేటప్పటికి ఆయన వయసు 60 సంవత్సరాలు. చేదేళ్ల సినిమాలు, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు ఎన్నో ఆయన నటిస్తూ రాముడన్నా, కృష్ణుడన్నా, వెంకటేశ్వర స్వామన్నా అన్ని రకాల పాత్రలు పోషిస్తూ విశ్వవిఖ్యాతంగా ఆకాంక్షించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, మన రామారావు గారు. ఆయన ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆయన వారసులుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఈరోజు జాతీయ పార్టీ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎవరైనా రాజకీయాల గురించి మాట్లాడలేకుంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఆయనకున్నటువంటి పరిజ్ఞానం అటువంటిది, ఆయనకున్నటువంటి ముందు చూపటువంటిది. దాదాపు 30 సంవత్సరాల కింద చెప్పారు ఐటీ రంగం. ఆ రోజు కంప్యూటర్లో ఐటీ రంగం అంటే ఎంతో మంది అపహాస్యం చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీవు ఐటీలో కంప్యూటర్లతో సెట్టింగ్ చేస్తావా, కంప్యూటర్లతో ఏం చేస్తావని చెప్పి ఆ రోజు అపహాస్యం చేశారు. ఈ రోజు అదే ఐటీ రంగమే మనందరికి కూడా ఈరోజు ప్రాణాల మనకందరికి కూడా జీవనాధారం అయిపోయింది. ఎంతో మంది యువకులు దేశ విదేశాల్లో ఈరోజు ఐటీ జాబులు చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు చెప్తున్నారు ఎంతో ముందు చూపుతో 1920, 47 సంవత్సరాల నాటికి ఆంధ్ర రాష్ట్రం అంటే సుభిక్షమైనటువంటి, సుసంపన్నమైనటువంటి రాష్ట్రంగా వెలుగొందాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అనునిత్యం మన గురించి, అనునిత్యం పేదవారి గురించి, అనునిత్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి, అనునిత్యం దేశ ప్రజలు, ఈ దేశం ప్రజలు బాగుపడాలంటే ఏం చేయాలి, ఏం చేసినా ప్రజలు బాగుపడతారు అని చెప్పి నిద్రాహారాలు మని ఆలోచించినటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. వారి కుమారుడు యువ నాయకుడు లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతా కలిగి తిరిగి పాదయాత్ర చేసి నా ప్రజల యొక్క కష్టాలేమిటి, నష్టాలేమిటి, ఇబ్బందులు ఏమిటి, వాటిని అధిగమించాలంటే నేను ఆ ప్రజలకు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈరోజు దేశ విదేశాలు పర్యటించారు. మొన్న ఒక ఛానల్ కి, ఒక జాతీయ ఛానల్ కి మన లోకేష్ బాబు గారు ఇంటర్వ్యూ చేస్తుంటే ఎంతో పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు, పరిపక్వత చెందినటువంటి రాజకీయ నాయకుడు. ఆయన ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని చూసి, ఆయనలో ఉన్నటువంటి ఆలోచనలు చూసి యావత్ భారతదేశమే ఆశ్చర్యమైంది. ఎందుకంటే ఎంతో ముందు చూపు, తండ్రిని మించిన తల్లుల మాదిరి ఈరోజు మన రాష్ట్ర ప్రజల కోసం ఎంతో మేలు చేయబోతున్నారు. మొన్ననే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచించారు. అదేంటంటే P4 విధానం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే ఈ దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళని, సంపన్నులని ఏకం చేసి ఎవరైతే సంపన్నులు ఉన్నారో వాళ్ళని కూడా, మిగతా పేదవాళ్ళని కూడా సంపన్నులుగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళు అనుసంధానం చేసేదానికి ఒక కార్యక్రమం చేపడుతున్నారు. దానినే రేపటి నుంచి మొదలు పెడుతున్నాం. ఉగాది సందర్భంగా P4 విధానాన్ని అవలంబిస్తున్నారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆ రోజు ఏ రకంగా ఐటీ రంగాన్ని ప్రమోట్ చేశారో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. రాబో కాలంలో అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
రాజ్యం. కాబట్టి ముందు జాగ్రత్తతో, ముందు చూపుతో నా రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలి, నా దేశ ప్రజలకు ఏం చేయాలి, నా పార్టీ కార్యకర్తలకు ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా మన లోకేష్ బాబు గారు అయితేనేమి, కూటమి సోదరులైనటువంటి మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, నరేంద్ర మోడీ గారు అయితేనేమి అనునిత్యం మన గురించి ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు, ఈ దేశాభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి మనమంతా కూడా ఐకమత్యంతో ఉండాలి. ఈ రోజు వాళ్ళ సందేశాన్ని మనం స్వీకరించాలి, వాళ్ళ అడుగుదలలో ఉండాలి. ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగుదలలో నడిస్తే ఆ రోజు ఏ కళ చెక్కన్నారో, ఎన్టీ రామారావు ఏం ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టారో ఆయన కళలు నెరవేరాలంటే మనం అంతగా సమిష్టిగా కృషి చేయాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ కండ వేసుకున్నాం, తెలుగుదేశం ఆయన యొక్క ఎన్టీ రామారావు గారి అడుగుదలలో నడుస్తున్నామంటే మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే యుగ పురుషుడైన ఎన్నో ఆలోచన చేశారు. నా రాష్ట్రం ఏ రకంగా ఉండాలి, నా తెలుగు జాతి ఏ రకంగా ఉండాలి, నా తెలుగు భాష ఏ రకంగా అభివృద్ధి చెందాలి, 10 కాలాలు 10 నిలవాలి అని ఆలోచించారు. వారికి ఆలోచనలకు అనుగుణంగా మనమంతా కూడా ఐకమత్యంతో నిస్వార్థంగా పనిచేస్తే ఖచ్చితంగా విజయం అన్నదే ఒక్క మంత్రాలయంలోనే కాదు, మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. మన రాష్ట్రంలో మనకి ఎన్ని దాదాపు 30-40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. అదేవిధంగా మనం అంతా కృషి చేయాలి. త్వరలోనే మనకు స్థానిక సమస్యలు అన్ని రాబోతున్నాయి. వాటన్నిటిలో కూడా మన ప్రతాపం చూపెట్టాలి. కాబట్టి సోదరులారా, ఏమైనప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కుట్రలున్నా, కుతంత్రాలున్నా అవన్నిటినీ కూడా మనము ఢీకొంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, తెలుగుదేశం పార్టీ సైనికులుగా మనం ఆ రోజు ఏ రకంగా పోరాటం చేశామో, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే 53 రోజులు ఏ రకంగా వీరోచితంగా పోరాటం చేశామో అదే విధంగా మన ముందు కూడా మనం పోరాటం చేయాలి. ఏమైనా సమస్యలు ఉంటాయి, కుటుంబం పైన ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని కుటుంబ పెద్దల ముందు పెట్టి మనం పరిష్కారం చేసుకుందాం. ప్రతి సమస్య లేదు, పరిష్కారం లేదంటే సమస్య అంటూ లేదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం వెతుకునే విధానంలోనే మనం అవుతున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ అందరూ కూడా మన రాష్ట్రాభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అయితే కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు. ఈ వైసీపీ నాయకులు ఏ రకంగా పుల్లలు పెట్టాలి, ఏ రకంగా ఈ యొక్క విభజించి పాలించాలి, ఈ కూటమిని చిన్నబలం చేయాలని చెప్పి ఆశిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ ఆశలు అడయాశలు అయిపోతాయి, వాళ్ళ కళ్ళలైపోతాయి. ఎట్టి పరిస్థితిలో కూటమిని ఛేదించేటువంటి అవకాశమే లేదు. దుర్భేద్యమైనటువంటి కంచు కోట లాంటిది మన యొక్క కూటమి ప్రభుత్వం.